ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతికి భారత పార్లమెంటు ఉభయ సభలు చట్టబద్ధత కల్పిస్తూ ఆమోదముద్ర వేయడంతో వరికుంటపాడు మండల కేంద్రంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ చారిత్రాత్మక విజయాన్ని పురస్కరించుకుని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మరియు మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి నేతృత్వంలో కూటమి నాయకులు, కార్యకర్తలు గురువారం భారీ ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. మండల కేంద్రంలోని కరెంట్ ఆఫీసు నుండి సెంటర్ వరకు వందలాది మంది యువత, మహిళలు మరియు ప్రజాప్రతినిధులతో కలిసి నిర్వహించిన భారీ బైక్ ర్యాలీతో వరికుంటపాడు పురవీధులు హోరెత్తాయి. జై అమరావతి, జై జై అమరావతి అనే నినాదాలు మిన్నంటాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ స్థానిక దేవాలయాల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి అనంతరం భారీ కేక్ కట్ చేసి అందరికీ మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరావతికి చట్టబద్ధత లభించడం రాష్ట్ర చరిత్రలో ఒక నూతన శకానికి పునాది అని, ఇది 5 కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవ విజయమని కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరియు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గార్ల కృషితోనే అమరావతికి ఈ స్థాయి గౌరవం దక్కిందని, భవిష్యత్తు తరాలకు ఇదొక గొప్ప ఆస్తిగా నిలుస్తుందని పేర్కొన్నారు. దేవతల రాజధానిగా పిలువబడే అమరావతికి శాశ్వత హోదా దక్కడం పట్ల మహిళలు, మేధావులు మరియు యువత హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరి విజయమని అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో కూటమికి చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ఆనందాన్ని పంచుకున్నారు.